హాయ్ ఎవ్రీవన్, చూస్తున్నారా? ఈరోజు మనం వ్యవసాయం గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే ముందు దుక్కి దున్నుకొని పొలం కోసిన తర్వాత దుక్కు దున్నినాము. దుక్కు కొయ్యలు అలాగనే ఉన్నాయి. మళ్ళీ దీంట్లో ఏంటంటే పచ్చి రొట్టె కోసము మరి జీలుగు అలకడం జరిగింది. జీలుగు అలికితే మనకు పొలంలో మంచి తాకతిస్తుంది కాబట్టి మరి జీలుగు అలకడం ద్వారా మంచి లాభాలు ఉంటాయి కాబట్టి మనము జీలుగు కలిగినాము. మళ్ళా కోసినప్పుడు మిషన్లకు వెళ్ళి పడ్డ వరి కూడా మొలిచింది కాబట్టి జీలుగు పెరిగినప్పుడు ఆ వరిది ఏం ప్రాబ్లం ఉండదు మరి అనేసి జీలుగు పచ్చి రొట్టె మరి జీలుగు అలికినప్పుడు ఏమవుతాయంటే మనకు భూమికి తాకత్ ఇచ్చేసి మనకు పొలానికి లగిచ్చేసి మరి మందు ఫస్ట్ డోసును కూడా చల్లకుండా చేస్తుంది కాబట్టేసి జీలుగు అల్లడం జరిగింది. జీలుగు మరి చూస్తున్నారు. మరి జీలుగు చల్లిన తర్వాత మరి మనము మొలక నిన్న అలికినామన్నట్లు మొలక అలుకోవడం జరిగిందంటే ఇది మరి వరి నాటుకు వచ్చేసరికి మన జీలుగు పెద్ద అవుతుంది కాబట్టి అప్పుడు జీలుగుని మనం డ్రమ్ము వేసేసి మరి డ్రమ్ము చేసిన తర్వాత మరి అది మురిగిన తర్వాత మళ్ళీ రెండోసార్లు మళ్ళీ డ్రమ్ వేసిన తర్వాత మరి నాటు వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలా చేసుకుంటేనే మరి దిగుబడి వస్తుంది. మరి మందులు రసాయనిక ఎరువులు కూడా మరి వేసుకోవడం తగ్గుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించాలని కోరుచున్నాను. మరి ఎవరైతే మరి ఇలా వేసుకున్నారో మరి ఇప్పుడు మరి చాలామంది ఇంకా వేయలేరు. మరి కొందరు నాట్లు కూడా వేసేసారు. మరి కొన్ని బెదుర్లు పెట్టుకుంటే సైడ్లు అయిపోతుంది, గొర్రెలు వచ్చి వస్తాయి కాబట్టి మరి వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది ఇక్కడ మరి అడ్లు అలికిరు అనేసి తెలిసి ఉంటుంది కాబట్టి నేను అంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే మరి దేవుణ్ణి ప్రార్థించండి. మరి వర్షాలు పడాలనేసి పాపాలు అనేకమవుతున్నాయి కాబట్టి దేవుడు కోపం కూడా వస్తుంది, ఉగ్రరూపం వస్తుంది. కాబట్టి యుద్ధాలు భూకంపాలు అని ఏదో రూపంలో తీసుకుపోతుండు. మరి అందుకోసం అనేసి మరి మంచిగా ప్రపంచంలో అందరూ మంచిగా ఉండాలనేసి మరి దేవుణ్ణి ప్రార్థిద్దాం. మరి సకాలంలో వర్షాలు పడి ప్రతి ఒక్కరూ మంచి ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని కోరుచున్నాను. మరి ఎందుకంటే మరి ఇప్పుడు రాబోయే రోజులు గడువు రోజులు కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి మరి మంచిగా పంటలు వండాలని దేవుళ్ళని పూజిస్తే మరి దేవుడు మనవి ఆలకించి మరి మనకు వర్షాలు కురిపించే విధంగా ఉంటాయనేసి నేను అంటున్నాను. మరి మీరేమంటారు? మరి కామెంట్ రూపంలో పెట్టండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఉంటాను. మరి బాయ్. మరి